గత ఎన్నికలకు ముందు బాగా వినిపించిన రూమర్ వైసీపీలోకి జాయిన్ అవుతున్న వర్మ అని. అప్పట్లో చాలా దుమారం రేపింది ఈ వార్త. ఇప్పుడు మళ్లీ ఈ వార్త వైరల్ అవుతోంది. పిఠాపురంలో ప్రజలు ప్రస్తుతం దీని గురించే చర్చించుకుంటున్నారు. వర్మకి ఎమ్మెల్సీ ఇవ్వకపోవడంతో ఆయన తీవ్ర నిరాశకు గురయ్యారని, ఏదో ఒక గట్టి నిర్ణయం తీసుకోబోతున్నారని పిఠాపురం టాక్. ఆ నిర్ణయం వైసీపీలోకి జాయిన్ అవడమే అని అక్కడ జనాలు గుసగుసలాడుకుంటున్నారు. మాజీ ఎమ్మెల్యే వర్మ ఇప్పుడు చాలా మదనపడిపోతున్నారట. ఎమ్మెల్సీ ఇవ్వలేదు అనే బాధ ఒకవైపైతే, తనకు ఎమ్మెల్సీ దక్కకపోవడానికి పవన్ కళ్యాణ్ కారణమనే వేదన ఇంకోవైపు అని ఆయన అనుచర వర్గం అంటోంది. 2019 ఎన్నికల్లో 2 చోట్ల ఓడిపోయిన వ్యక్తిని తన సాయశక్తులా కృషి చేసి గెలిపిస్తే చివరికి తన పీఠానికే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎసరు పెట్టారనే ఆవేదన ఆయనలో కనిపిస్తోంది అంటున్నారు. ఎన్నికల సమయంలో పొత్తులో భాగంగా పిఠాపురం సీటును జనసేనకు కేటాయించినప్పుడు అక్కడి నుండి పోటీ చేస్తానని పవన్ కళ్యాణ్ ప్రకటించినప్పుడు వర్మ బాహాటంగానే తన అసంతృప్తిని వెళ్లగక్కారు. ఆయన అనుచరులు అయితే నియోజకవర్గంలో వీరంగం సృష్టించారు. అది చూసి భయపడ్డ చంద్రబాబు వర్మను పిలిపించుకుని అధికారంలోకి రాగానే ఎమ్మెల్సీ పదవిస్తామని హామీ ఇచ్చారు. అప్పట్లో ఈ వార్త మీడియాలో ప్రముఖంగా వచ్చింది. దాంతో వర్మ పవన్కి మద్దతు పలికి ఆయన విజయానికి కృషి చేయడం, కూటమి అధికారంలోకి రావడం, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అవడం తెలిసిందే. తాజాగా 5 ఎమ్మెల్సీ పదవులు అధికార పక్షానికే దక్కడంతో అందులో ఒకటి తప్పకుండా వర్మకు ఇస్తారనే ప్రచారం పెద్ద ఎత్తున జరిగింది. అయితే ఆయనకు హ్యాండ్ ఇచ్చారు. దీనిపై వర్మ ఏమీ విమర్శలు చేయలేదు. చంద్రబాబుని నమ్ముకుని ఉన్నానంటూ స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. కానీ లోలోపల మాత్రం ఆయన రగిలిపోతున్నారట. తనకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వకపోవడానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కారణమని ఆయన తన అనుచరులతో చెప్పుకుని ఆవేదన చెందుతున్నారట. వర్మ ఎమ్మెల్సీ అయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పవర్ తగ్గుతుంది. పిఠాపురంలో 2 పవర్ పాయింట్స్ ఏర్పడతాయి. దాంతో వర్మను ఎట్టి పరిస్థితుల్లోనూ ఎమ్మెల్సీ చేయొద్దు అని పవన్ చంద్రబాబుని కోరారట. ఎవరికోసమో సొంత పార్టీకి చెందిన నేతలకు పదవులు ఇవ్వకపోవడం ఏంటనే నిలదీత వర్మ అనుచరుల నుంచి వస్తోంది. ఇలాగైతే టీడీపీ కోసం ఎందుకు పనిచేయాలనే ఆవేదన కూడా లేకపోలేదు. పవన్ను గెలిపించి తప్పు చేశామనే భావన వర్మ అభిమానుల్లో నెలకొంది. త్వరలో ఏదో ఒక పదవి ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చినా వర్మ మాత్రం తన రాజకీయ భవిష్యత్తు కోసం వైసీపీ వైపు చూస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే వైసీపీ నుండి మాజీ ఎమ్మెల్యే దొరబాబు జనసేన కండువా కప్పుకోవడానికి రెడీ అయ్యారు. సో వైసీపీలో తనకు స్పేస్ ఉంది. ఇది కరెక్ట్గా వినియోగించుకుంటే రాబోయే ఎన్నికల్లో పిఠాపురం నుండి వైసీపీ తరపున వర్మ పోటీ చేసే అవకాశం, గెలిచే ఛాన్స్ కూడా ఉంటుంది. జగన్ కూడా వర్మకి అడ్డుచెప్పడు కాబట్టి ఆయనకు వైసీపీలో మంచి ప్రాధాన్యం ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు ఆ దిశగా వర్మ ఆలోచిస్తున్నారని పిఠాపురంలో టాక్ నడుస్తోంది.